గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 3 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అనేక మందిని తీవ్ర గాయాల పాలు చేసింది. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం నుంచి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మహిళా కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చేబ్రోలు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు మృతి చెందడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి మహిళా కూలీల వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు కానీ బాధితులు కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నామా, ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు? ఎక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు? అసలు రోజు వెళ్ళదండి పనికి. 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు కాలేదు. పనికి వెళ్తా ఆటో ఆర్టీసీ బస్సు కొట్టిందంట. మాకు ఫోన్ చేయగలనే వచ్చామండి. ఎన్ని గంటలకు బయలుదేరారు? 4:30 బయలుదేరారు. ఒక పావు గంటలో 4:45కి అక్కడ రాంగ్లోనే యాక్సిడెంట్ అయింది. 5ంటికి మాకు ఫోన్ కాల్ వచ్చేసింది. ప్రతిరోజు వ్యవసాయ కూలీలు మా ఊరు నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు అన్నమాట. అందులో భాగంగా ఈరోజు వెళ్ళడం జరిగింది. వీళ్ళు బయలుదేరిన పావు గంటకే ఊర్లోకి మాకు తెలిసింది. ఏమంటే అందులో కొంతమందిని అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సు ఏదో క్రాస్ చేయబోయి వీళ్ళని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదం వల్ల చాలా మంది కుటుంబాలు విషాద ఛాయలు ఉన్నాయి. మా గ్రామంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళందరూ కూడా రోజు పని చేసుకుంటేనే బ్రతికే వాళ్ళు అనమాట. అక్కడ ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఎంత ఘోరం జరిగింది. పొట్టకూటి కోసం అంత దూరం వెళ్తూ ఈ విధంగా దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం వారు ఆ రోడ్డులో ఎన్నిసార్లు చాలా మంది అర్జీలు పెట్టినప్పటికీ ఎలాంటి ఇది లేదు. లారీ వాళ్ళైనా స్లోగా వెళ్తున్నారు, కానీ ఆర్టీసీ బస్సులు చాలా మంది బలైపోతున్నారు. అక్కడ యాక్సిడెంట్ జరిగి పక్కనే ఉంది. ఇంకొక యాక్టివా పైన ఇంకొక ఆర్టీసీ బస్సు ఎక్కిపోయింది. మేము అందరూ ఉండి అక్కడ ఆపబట్టి ఇంకో ప్రాణం కాపాడగలిగాం. అక్కడ పోలీసు వారు అందరు అక్కడే ఉన్నారు. ఇంకొక యాక్టివా పైన వెళ్ళడం జరిగింది. నిర్లక్ష్య దూరంతో వెళ్లారు ఆర్టీసీ వాళ్ళు. ఇంకొక ఆర్టీసీ బస్సు కానీ ఈ సంఘటన జరిగి మేము అందరం పక్కనే ఉంటే ఇంకొక అతను ఆగను కూడా ఆగల. అతను వెళ్తున్నాడు. ఈ విధంగా జరిగింది. దీనికోసం మేము అక్కడ ఉండి రోడ్డు మీద చేయడానికి కూడా ఏమీ లేదు. ప్రభుత్వమే దీన్ని గమనించి స్థానికులు గాని బాధితులు గాని చెప్తుంది ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. బాధితులకు సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారు. ఎన్ని గంటలకి బయలుదేరారని మీకు ఏం సమాచారం? 4ంటికి బయలుదేరారయ్యా. బయలుదేరి ఆటో ఎక్కి వెళ్ళారయ్యా. మేము పడుకున్నా వచ్చి తెల్లారుజామున వెళ్ళారు 4ంటికి అయ్యా. అంతేనయ్యా. ఆ బస్సు కూడా వచ్చి ఎదర గుద్దారంటే అది పిల్లర్ గంటలాగా బోల్తా పడిపోతే 3 స్పాట్లోనే ఇదయ్యారు. దెబ్బలు తగిన లోన్ ఉన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో కూడా చూసుకుంటే డ్రైవర్ల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి జీవితాలు, అంటే మినుము కూలీలకు సంబంధించినటువంటి ఆ పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రమాద ఘటనలోనే 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అనేక మంది ఇక్కడ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా సివియర్ గా గాయాలైతే అయినాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.